హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 లో బడ్జెట్ యాంప్లిఫైయర్ నందిగామ కస్టమర్ రామారావు గారిది. ఈ కస్టమర్తో నాకు 3 టైమ్స్ అనుబంధం అనమాట. ఒకసారి అనుబంధం కాదు, 3 సార్లు. ఫస్ట్ ఒకసారి అడ్వాన్స్ వేశారు, కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న ఇంట్లో ఇల్లు కడుతున్నాం అన్న, సో ప్లీజ్ అన్న ఏమనుకోకు అని చెప్పి మళ్ళీ రిఫండ్ అడిగారు, ఇచ్చడం జరిగింది. మళ్ళీ రెండోసారి ఇచ్చారు. రెండోసారి చాలా ఓపి పట్టాడు, టైం తీసుకున్నాను, చేస్తున్నాను. నాకు అనుకోకుండా JBL 1500 సబ్వూఫర్ అనుకున్న రేటుకి రాలేదని చెప్పి కొంచెం లేట్ తీసుకున్నా. ఇవన్నీ చేసేటప్పటికల్లా కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అయ్యి, తనకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి తను క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అప్పుడు అవన్నీ హెవీ యాంప్లిఫైర్ అనమాట. బనానా ప్లగ్స్ అడిగారు, చాలా అడిగారు. FT004Dతో యాంప్ చేయమని, ఇవన్నీ చేయమన్నారు. నేను సరే చేద్దాం భయ్యా, అన్నీ క్యాబినెట్తో అన్నీ రెడీ చేసుకున్నాను. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. ఓకే, ఆ స్పేర్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయ్యాయి. అలాంటి యాంప్ మళ్ళీ అమ్మడానికి కూడా అవ్వలా నాకు. సో అందువల్ల హోల్డ్లో ఉండిపోయింది. సరే, ఇంకా కస్టమర్కి యాంప్లిఫైర్ మీద ఇంకా ఇష్టం ఉండి లో బడ్జెట్ యాంప్లిఫైర్ ఇచ్చారు ఆర్డరు. ఈ లో బడ్జెట్ యాంప్లిఫైర్ కూడా మొత్తం స్పీకర్ సెటప్ 6 ఇంచెస్తో వేస్తున్నాం. 6 ఇంచెస్ వేటంతో 12 ఇంచెస్ సబ్వూఫర్తో యాంప్లిఫైర్ వచ్చేటప్పటికల్లా లోపలి బోర్డులు వాడాము. ఇది లో బడ్జెట్ అంటే భయ్యా, మీరందరూ లో బడ్జెట్ అంటే తక్కువ ప్రైస్ కాదండి, తక్కువ వాటేజ్. నేను ప్రైస్ ప్రకారంగా లో బడ్జెట్ అని చెప్తున్నాను, కానీ లో వాటేజ్ యాంప్లిఫైర్. లో వాటేజ్ యాంప్లిఫైర్కి 4 ఇంచెస్ స్పీకర్స్, 12 ఇంచెస్ సబ్వూఫర్ సూట్ అయ్యేటట్టు ఈ డిజైన్ చేయడం జరిగింది. మరి 6 ఇంచ్ ఎలాగంటే అక్కడే మా టెక్నీషియన్ వర్క్ ఉంటుంది అనమాట. సో లోపల యాజ్ యూజువల్గా లో బడ్జెట్ యాంప్లిఫైర్ లోపల ఏవేవైతే ఉంటాయో అవే కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ అసలు క్యాబినెట్ ఏం వాడాము ఏంటి అని చూపిద్దాం. అతను ఈ ప్యానల్ లాస్ట్ టైం మనం హైదరాబాద్ కస్టమర్కి ఇచ్చినది చూసి, అన్న నాకు ఇదే క్యాబినెట్ కావాలి, నువ్వు ఏదైనా అనుకో, నాకు ఈ క్యాబినెటే కావాలి, నాకు నచ్చింది అని మరీ అడిగారు. సో ఇదే ప్యానల్ వేయడం జరిగిందనమాట. ఈ ప్యానల్ వేసేటప్పటికల్లా క్యాబినెట్ కూడా మారిపోద్ది, జీటెక్ కాకుండా వేరే క్యాబినెట్ వస్తుంది. సో అది వాడడం జరిగింది. అండ్ లోపల కాంపోనెంట్స్ వచ్చేటప్పటికల్లా ఏం వాడామో చూద్దాం రండి గైస్. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికల్లా ఇది సబ్ కంట్రోల్, ఇది వచ్చేటప్పటికల్లా రిమోట్ ఎన్కోడర్ అనమాట, అంటే డిస్ప్లేకి సంబంధించిన ఎన్కోడర్. ఇది USB. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఫ్రంట్కి వచ్చేటప్పటికి. ఇంటర్నల్కి వెళ్దాం. 12012 2 ఆంపియర్ ఫర్ రిమోట్ కిట్, 7812 రిమోట్ కిట్ పవర్ సప్లై కోసం అన్నమాట. 4700 మైక్రోఫారడ్ 2 కెపాసిటర్స్ 50 వోల్ట్, 6 ఆంప్ డయోడ్లు, 3 యూనిక్స్ కంపెనీ, మంచి కంపెనీ అండి. అండ్ అలాగే 1000 మైక్రోఫారడ్ ఫర్ FT003 పవర్ సప్లై కోసం. 24024 5 ఆంపియర్, 12012 1 ఆంపియర్, 24024 5 ఆంపియర్ ఏమో ఇది రవి 4 ఫెట్ అండ్ 7265 KMS బోర్డు కోసం అనమాట ఇచ్చాం. ఇది వచ్చి శ్రీ సబ్బప్రి అనమాట, చాలా సాఫ్ట్ బేస్ కోసం అని ఇది వాడుతూ ఉంటాను. ఇది 12012 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ కోసం. ఇదిగోండి రవి బోర్డు అనమాట, ఇది FT003. అండ్ ఇంకా ఈ దీంట్లో యాంప్ అయితే అయిపోయింది, చెక్ చేశాను, పర్ఫెక్ట్గా వస్తుంది, దాని వీడియో కూడా అటాచ్ చేస్తాను. అండ్ ఈ యాంప్కి ఇంకా పెండింగ్ ఏంటంటే RCA జాకీలో నుంచి ఇక్కడికి వైరింగ్ కనెక్షన్ ఇవ్వడం మాత్రం పెండింగ్ అయిపోయింది, మిగతావన్నీ కనెక్షన్స్ అయిపోయాయి. ఒకసారి బ్యాక్ కూడా చూసుకుందాం. బ్యాక్ ఏంటి భయ్య, ప్రతిసారి చూపిస్తున్నాం అనుకోవద్దు, చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి FT003. ఫ్యూచర్ HDRs కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాను, FL, FR, SL, SR, సెంటర్, సబ్. FT003 కోసం ఆన్ ఆఫ్ స్విచ్, కంప్యూటర్ సాకెట్ ఇవ్వడం జరిగింది, ఫ్యూజ్. ఓకే, ఇది ఫ్రెండ్స్. వైరింగ్ కూడా తను రిక్వెస్ట్ చేశాడు, ఎంతకన్నా నీట్గా నేను చేయలేకపోయాను, మీకు ఇబ్బందిగా అనిపిస్తే సారీ. బట్ యాంప్లిఫైర్ అవుట్పుట్ మాత్రం మామూలుగా లేదండి, చాలా బాగుంది. అండ్ ఇలాంటి లో బడ్జెట్ యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.